డే 1 ఆఫ్ మై హోల్సేల్ అండ్ రీటైల్ బిజినెస్. ఎర్లీ మార్నింగ్ 8:30 ఏమవుతుంది, స్టాక్ వచ్చింది అయితే మా షాప్ కాడికి అయితే స్టార్ట్ అయితే అయిపోయాం ఇదే ట్రాలీలో. యాక్చువల్లీ నేను బిజినెస్ స్టార్ట్ చేసి 1 మంత్ అయితే అయిపోయింది, కానీ కొన్ని ఇష్యూస్ వల్ల వీడియోస్ అయితే పెట్టలేదు. ఇక షాప్ అంతా మొత్తం నీట్గా క్లీన్ అండ్ నీట్గా అయితే ఊడ్చుకుంటా డైలీ. నేను షాప్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత దేవుడి కాడ దీపం పెట్టి మంచిగా అయితే మొక్కుతా, శివయ్య ప్లీజ్ మంచిగా సేల్ కావాలి ఈరోజు అని. వచ్చిన స్టాక్ అంతా ఓపెన్ చేసుకుంటున్నాం. ఇక నేను మా తమ్ముడు అయితే డైలీ అయితే ఇద్దరమే ఉంటాం. స్టాక్ అంతా ఓపెన్ చేసి కరెక్ట్గా వచ్చిందో లేదో అయితే చెక్ చేసుకుంటాం. తర్వాత ఇక ఒక ఆర్డర్ అయితే వచ్చింది. వేరే షాప్ వాళ్ళకి స్టాక్ కావాలి అంటే వాళ్ళకి కావాల్సిన మోడల్స్ అయితే తీసి బిల్ అయితే చేస్తున్నాం. మా షాప్ నుండి ఆటో పాయింట్ కాడికి వచ్చి ఆటో పాయింట్ అయితే వేసేసాం స్టాక్ని. బ్యాక్ టు షాప్. ఇప్పుడే 3 కస్టమర్స్ అయితే వచ్చి 3 పేర్స్ అయితే తీసుకున్నారు. రోజు 1 పీస్ అమ్మినా కూడా ఆ బుక్లో అయితే పక్కా రాస్తాం. చాలా టైం తర్వాత తెలిసిన అన్న వాళ్ళు వచ్చి మళ్ళీ ఒక 1 పేర్ అయితే తీసుకున్నారు. ఈరోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ 22. ఇవన్నీ కూడా ఈ మంత్లో చేసిన సేల్స్. అంటే మా షాప్ ఓపెనింగ్ ఆగస్ట్ 18 రోజు అయింది. సెప్టెంబర్ 18 నుండి చేసిన సేల్స్ ఇవన్నీ కూడా ఈ రోజు వచ్చేసి టోటల్గా 2500 సేల్ చేస్తే మా ప్రాఫిట్ వచ్చేసి 500 రూపీస్ అంతే. అవి కూడా మా షాప్ రెంట్కి అండ్ మా స్కూటీలో పెట్రోల్కి ఖతం. టైం వచ్చేసి 8:30 PM అవుతుంది. షాప్ అయితే క్లోజ్ చేస్తున్నాం. ఇక మా షాప్ నుండి మా హౌస్ అయితే 10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. డైలీ స్కూటీ మీద అప్ అండ్ డౌన్ చేస్తాం మేము. వాన్ అయితే స్టార్ట్ అయింది. ఇక మా ఇంటి దగ్గరలో అయితే ఉన్నాం. ప్లీజ్ గైస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.